జనాభా లెక్కలతో పాటు ఈసారి కులగణన చేయాలని చెప్పి రెండు ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ అటు బీజేపీ రెండు చెప్పాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా పర్యటించినప్పుడు కులగణన చేస్తాము, బీసీలకి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో తెలంగాణలో దీన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన సర్వే అయితే చేపట్టారు. అయితే బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కుల గణన కాదు, కుల సర్వే అని చెప్పని అంటుంది. ముఖ్యంగా బీసీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసమే ఈ కులగణన ప్రస్తావన తీసుకువచ్చారు. బీసీలు అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ విద్యకు సంబంధించి కానీ రిజర్వేషన్ల విషయంలో వెనుకబడిపోతూ ఉన్నారు. వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించడం కోసమే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసమే కులగణన చేపడుతున్నాము అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అయితే 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఈసారి చేపట్టబోయే జనాభా లెక్కల్లో కులగణన తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పాము అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ 2010లోనే బీజేపీ కూడా దీనికి సంబంధించి కులగణన చేపట్టాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పటి ఎంపీస్ అయినటువంటి అరుణ్ జైట్లీ కానీ సుష్మా స్వరాజ్ కానీ యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు కులగణనకి సమర్థించారు. కానీ ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో కులగణనకి వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా కులగణన చేయడం సరికాదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇరు పార్టీలు మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి? మరి బీసీలకు ఎంతవరకు న్యాయం చేకూరుతుంది ఈ కులగణన చేపట్టడం వల్ల? అయితే ఈ కుల గణన అనేది 1931లోనే ప్రారంభమైంది. అప్పటి బ్రిటిషర్స్ కాలంలోనే కులగణన ప్రారంభం అవడం కూడా జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మానవతా రాయ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అలాగే తాడూరి శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. వాళ్ళిద్దరు జాయిన్ అవుతారండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా సీఎం రేవంత్ గారికి ఈ కులగణన వల్ల హైకమాండ్ వద్ద ఇమేజ్ పెరిగింది అని అంటున్నారు. ఈ కులగణన చేపట్టడం వల్ల బీసీలకి ఎంతవరకు న్యాయం చేకూరుతుందంటారు? అంటే సమాజంలో అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్నారు. ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పొలాలన్నీ కూడా అక్కడ దాకా వెళ్ళట్లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆలోచన మొదటైది. నిజంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బయటికి వచ్చి కులగణన చేస్తానని ప్రకటించడం వెనుక రాహుల్ గాంధీ గారి పోరాటం ఉంది. ఇది రాహుల్ గాంధీ గారి విజయం ముమ్మాటికి, ఎవరు ఏమన్నా సరే. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచినప్పుడు వివిధ వర్గాల ప్రజల్ని కలిసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఓహో, సమాజం అంటే భారతదేశం అంటే ఈ కులాలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, అత్యధిక సంఖ్యలో బహుజనులు ఉన్నారు, కాబట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఒక గొప్ప ఆలోచన చేసి ఆయన అప్పటి నుంచి కూడా ఇత్ని ఆబాది ఉత్నా హక్ అంటే మేమెంతో మాకంత వాటా అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని పార్లమెంటు లోపల తర్వాత బయట బహిరంగ సభల్లో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా 2024 కాంగ్రెస్ మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు ఇదే బీజేపీ పార్టీ ఏం మాట్లాడారంటే వాళ్ళు నరేంద్ర మోడీ గారు అయితే కాంగ్రెస్ అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తుంది, అసలు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీని అంటే కేంద్రంలో బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో నాయకత్వం సైతం అసలు కులగణన గురించి మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ, అసలు నీ కులమేంది, నీ మతమేందో చెప్పు అని చెప్పి రాహుల్ గాంధీని పలుమార్లు కించపరిచారు. లోక్సభలో కూడా కించపరిచారు. అయినా రాహుల్ గాంధీ గారు నేను అవమానపడ్డా పర్వాలేదు, కానీ ఈ దేశంలో అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, అధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆయన కొట్లాడటం జరిగింది. అప్పుడు మొదట అనేక రకాలుగా అసలు ఇది వద్దని చెప్పింది. ఇప్పుడు బీజేపీకి ఏమైందంటే రాహుల్ గాంధీ గారి యొక్క బలం పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది, నిమ్న అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గాల్లో ఆదరణ పెరుగుతుంది. పార్లమెంట్లో లోక్సభలో కూడా వీళ్ళ స్థానాలు పెరిగినాయి. 400 స్థానాలు వస్తాయి అనుకున్నారు, పాపం వాళ్ళు రాలే. కాంగ్రెస్ 42 నుంచి 2014లో 18లో 52 నుంచి 100 స్థానాలు పెరిగినాయి. రేపు రాహుల్ గాంధీకి పుంజుకుంటాడు, భవిష్యత్తులో బీజేపీకి పుట్టగతులు ఉండవు. కాబట్టి రేపు జరిగే బీహార్ ఎన్నికల్లో మనం గెలవాలంటే ఈ కులగణన కంపల్సరీగా చేయాల్సిందే, ఈ ప్రస్తావన తేవాల్సిందే గుజరాత్లో కానీ ఇక్కడ అని చెప్పి. అంటే ఆల్రెడీ అప్పటికే 2023లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్వే చేపట్టారు. బీహార్ ముఖ్యమంత్రి ఎవరు కూటమి? అది కూడా రాహుల్ గాంధీ ఇండియా కూటమిలో భాగంగా నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం 2022లో ప్రారంభిస్తే 2023లో ముగిస్తే దాన్ని కూడా కుట్రపూరితంగా బీజేపీ నాయకత్వం విమర్శించడమే కాకుండా అడ్డుకున్నారు. ఏ విధంగా అడ్డుకున్నారు? ఆ రాష్ట్రంలో 60% బీసీలు
రిజర్వేషన్లను తేల్చారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1992 ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్లు అనేది 50% మించొద్దని చెప్పింది. ఆ తీర్పును ఆసరా చేసుకొని బీహార్ హైకోర్టుని వీళ్ళ బీజేపీ అన్యాయాలను పంపించేసి కోర్టులో కేసు వేయించేసి 65% రిజర్వేషన్లు కుదరదని చెప్పి చెల్లుబాటు కావని చెప్పి ఆ రిజర్వేషన్లు నిలుపుదల చేశారు. కాబట్టి అసలు రిజర్వేషన్లు ఇవ్వటమే ఇష్టం లేదు బీసీలకు, బీజేపీకి. నరేంద్ర మోడీ గారు మధ్యలో వచ్చిన బీసీ ఆయన, ప్రధానాన్ని బీసీ అని చెప్తారు. ఆయన మధ్యలో వచ్చినటువంటి అకస్మాత్తుగా మధ్యలో బీసీ అయిపోయింది ఆయన. కాబట్టి బీసీల పైన వాళ్లకు అత్యధిక సంఖ్యలో ఉన్న జనాభా పైన ప్రేమ లేదు. ఇక్కడ చిత్తశుద్ధి రాహుల్ గాంధీ స్పష్టంగా కనపడదు. అందుకే రాహుల్ గాంధీ ఏమంటున్నారు ఇప్పుడు, ఇంకా అడుగు ముందేసి అసలు 50% సీలింగ్ ఉన్నది రాజ్యాంగంలో, రిజర్వేషన్ల పరిమితి ఏ ప్రభుత్వాలైనా 50% ఉన్నది. అసలు దాన్ని ఎత్తేయండి, అది ఎత్తేస్తే సమస్య పోద్ది కదా. అందుకే రేపు మీరు కులగణన చేసేటప్పుడు 50% సీలింగ్ ఎత్తివేసి శాస్త్రీయబద్ధంగా చేయమంటారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఉంది. రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను కట్టుబడి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను కట్టుబడి దేశంలో ఆదర్శవంతంగా కులగణన శాస్త్రీయబద్ధంగా చేసి ఇక్కడ బీసీల వాటా 46.20% అని, అందులో ముస్లిం బీసీలు అంటే మన దేశంలో ఏంటంటే పాపం వాళ్ళు ముస్లింలో కొనసాగుతున్నారు. దోబీ పని చేసేవాళ్ళు, నాయి బ్రాహ్మణ పని చేసేవాళ్ళు, తర్వాత రకరకాల పారిశుద్ధ పని చేసే వాళ్ళందరూ చాలామంది కూడా వాళ్ళు బీసీలో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి దూదేకులు, ఫకీర్లు ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇందులో కలిపి అంటే 46.25, 10.8% కలిపితే ఈ రాష్ట్రంలో 56.33% బీసీ జనాభాని గణిస్తే దీన్ని బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో తప్పుపడతారు. ఎట్లా బీసీలని అంటే ముస్లింలను బీసీలు ఎట్లా చేరుస్తారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం 52% అని తేల్చింది. అది కలిపి చెప్పారు వాళ్ళు, ఇటు ముస్లిం బీసీలు తర్వాత బీసీలు కలిపి 52% అని చెప్పారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇంతమంది బీసీలు ఉన్నారు. అసలు ఓసీ ముస్లింల శాతం ఎంత? 2.70% ఎంత ఉన్నది. తిప్పి కొడితే వాళ్ళు 8,70,000, 8,70,000 ఆ సరి సంఖ్యలో దగ్గరగా ఉన్నారు. కాబట్టి మొత్తం కలిపితే 12% వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విడమర్చి శాస్త్రీయబద్ధంగా దాదాపు 95,000 మంది ప్రభుత్వ సిబ్బంది 57 ప్రశ్నలు స్పందించి 3,54,00,000 పైసలకు జనాభాను సమీకరించి ఈ కులగణన చేసి ఒక దేశానికి ఆదర్శంగా నిలిస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది కులగణన వల్ల, రేవంత్ రెడ్డి ఖ్యాతి వస్తుంది. ఒక పక్క దేశంలో రాహుల్ గాంధీ కులగణనకు ఆద్యుడు రాహుల్ గాంధీ అని చెప్పి ఇలా దేశం మొత్తం రాహుల్ గాంధీ గారిని కీర్తిస్తుంటే ఇది తట్టుకోలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఎవరికి ప్రయోజనమా, మీకు ప్రయోజనమా, బీజేపీకి ప్రయోజనమా, పేరు రావటమా, కాంగ్రెస్కు రావటమా, ఇది కాదు ముఖ్యం. ఇది ఒక శాస్త్రీయబద్ధ ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన. అసలు ఈ దేశంలో రిజర్వేషన్లను ఆలోచన చేసిందే సామాజిక న్యాయానికి దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. 1900 ఎవరికి దేవనప్పుడు అసలు బీజేపీ పుట్టనప్పుడు 1953లో కాకా కాలేకర్ అనే కమిషన్ వేసి, బీసీ కమిషన్ వేసి బీసీలకు న్యాయం ఆ రోజు చేయాలని నెహ్రూ గారు ఆలోచన చేశారు. ఆ తర్వాత ఆ కాకా కాలేకర్ కమిషన్ ఏం చేసిందంటే ఆ రోజు 1951 జనాభా లెక్కల ప్రకారం 39 కోట్ల మంది జనాభా ఉంటే ఈ కాకా కాలేకర్ కమిషన్ కేవలం 11 కోట్ల మంది జనాభా నుంచి మాత్రమే 2,399 బీసీ కులాల నుంచి మాత్రమే సమాచారం సేకరించి నివేదికిస్తే ఇది అశాస్త్రీయంగా ఉంది, లోపభూయిష్టంగా ఉంది, దీన్ని అమలు చేస్తే బీసీలకే అన్యాయం జరుగుతుందని చెప్పేసి పార్లమెంట్ అప్పుడు తోసిపుచ్చితే అసలు నెహ్రూ గారి కారణం అంటే అసలు కారణమే మూలమే పునాది నెహ్రూ గారి దగ్గర పడింది. ఇలా 94 ఏళ్ల క్రితం 1931 కాదు 31 తర్వాత కూడా కులగణన జరిగింది. అసలు స్టార్ట్ అయింది 81లో, 1881లో స్టార్ట్ అయింది 1931 తర్వాత 41లో కులగణన జనగణన జరిగింది. కానీ ఆ వివరాలు వెల్లడించలేదు. అసలు బీసీ కమిషన్ వేసి, తొలి బీసీ కమిషన్ వేసి, కాలేకర్ కమిషన్ వేసి బీసీలకు న్యాయం చేయాలి, సామాజిక న్యాయం చేయాలని ఆలోచన చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ ఆ రోజు పారిశ్రామిక విప్లవం, దేశ పరిస్థితి బాగోలేదు, అనేక కారణాల మూలంగా భారత రాజ్యాంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన రక్షణ కల్పించిన కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ. అక్కడ దాకా ఎందుకండి 1989-90లో విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఉన్నప్పుడు బీజేపీ మద్దతు ఉంది దానికి, ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆయన పాపం 27% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని ఆలోచన చేసి దాన్ని అమలు చేయాలని చూస్తే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అంతేకాకుండా కమండల పేరుతో ఉద్యమాలు లేవనెత్తి యాత్రలు మొదలుపెట్టి ఆత్మహత్యలు చేసుకుని అల్లర్లు సృష్టించి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన నీచ సంస్కృతి బీజేపీది కాదా?
ఏ విధంగా మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని అసలు 27% రిజర్వేషన్లు మొత్తం ఇచ్చింది పివి నరసింహరావు, తెలుగు బిడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పివి నరసింహరావు గారి హయాంలో 27% రిజర్వేషన్లు ఈ దేశంలో బీజేపీ అంటున్నారు. రాహుల్ గాంధీ అలాగే ఇందిరాగాంధీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకము అని చెప్పి కూడా అసలు వీళ్ళు పుట్టనే పుట్టలేదు అప్పుడు. అసలు బీసీల గురించి, బీసీలకు కులాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇది. అసలు మొన్న 400 స్థానాలు వస్తే కుల ఆధారంగా ఏర్పడే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పి కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఆ సీటు రాలేదు. లేకుంటే అసలు రాజ్యాంగాన్ని మార్చేవాళ్ళే, రాజ్యాంగంలో రిజర్వేషన్ల ప్రక్రియను అసలు లేకుండా చేసేవాళ్ళే. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా ఈ పేరు ప్రఖ్యాతులన్నీ ఎటు చూసినా సరే కాంగ్రెస్ పార్టీకి వస్తుంటే బీజేపీ నాయకత్వం జీర్ణించుకోవట్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎన్నికల్లో గెలవటం కోసమే రేపు బీహార్లో. కాబట్టి అంత అయినా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ 2015లో కర్ణాటకలో జరిగింది. సిద్ధరామయ్య గారు ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు. కానీ ఆ కులగణన ప్రక్రియ మాత్రం ఇంకా అది కొలిక్కి రాలేదు, ఇప్పటికి కూడా పరిపూర్ణం కాలేదు. అందుకే మొన్న మే 2వ తారీఖున కాంగ్రెస్ అత్యున్నతమైనటువంటి కాంగ్రెస్ సిడబ్ల్యూసిలో మీటింగ్ పెట్టి కులగణన చేసినటువంటి రేవంత్ సర్కార్ దేశానికి ఆదర్శం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, ఆయన ప్రభుత్వాన్ని అభినందించింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఇక దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, పేరు ప్రఖ్యాతులు కాదు, చిత్తశుద్ధితో వచ్చారు, అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చినాం. కాబట్టి ఇంతకాలం బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్లకు మేలు చేసేందుకు తలా ఒక చేయేద్దాం. రైట్. బండారు రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. 1931 నుంచే అంటే 1881లోనే అసలు బ్రిటిషర్ల సమయంలోనే ఈ జనాభా లెక్కలు చేయడము, కులగణన రావడం అనేది జరిగింది. అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? బీసీలకి మెజారిటీ ఓట్లకి ఇవ్వడం కోసమా, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసమా అన్ని రాజకీయ పార్టీలు కులగణనని ప్రధానంగా తీసుకొస్తున్నారా? అసలు ఏమనుకోవాలి దీని గురించి? మీ విశ్లేషణ ఏంటి? మీకు అట్లాగే మంచి మన స్కాలర్ మిత్రుడు మనవతరాయ్ గారికి, మహాన్ ప్రేక్షకుల నమస్కారం. ఆల్మోస్ట్ చాలా చరిత్ర మనకు మనవతరాయ్ గారు చెప్పారు. దానికి అదనంగా నేను జోడించే ప్రయత్నం చేస్తాను. మీరు అన్న ప్రశ్నల నుంచి మళ్ళీ ఇప్పటిదాకా వస్తాను. 1882లో 81లో మొదటి కులగణన జరిగితే, అంటే అప్పటి నుంచి జనాభా లెక్కలు మొదలైనవి. అంతకుముందు ఉండే కానీ బ్రిటిష్ కాలంలో నుంచి మొదలైన లెక్కలు చూసుకుంటే మనకు ఇది పకడ్బందీ లెక్కలు అనుకోవచ్చు. అప్పుడు కూడా కులగణన ఉంది ఎప్పటిదాకా 1931 దాకా. అందులో అన్ని కులాల వర్గీకరణ లేదు. రకంగా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇట్లా చేశారు. కులాల వర్గీకరణ పెద్దగా లేదని, ఇన్ని కులాలు ఉన్నాయని ఓ నివేదిక వచ్చినా కూడా కులగణన పెద్దగా లేదు. 41లో ప్రపంచ యుద్ధం రావడం వల్ల 41లో అసలు జనాభా లెక్కలు జరగలేదు మన దగ్గర. 41 కనుక మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో 51 జరుగుతున్నాయి. అంటే ఇప్పటికి 6 సార్లు జరిగినాయి లెక్కలు. 51, 61, 71, 81, 91, 2001, 2011 అంటే 7 సార్లు జరిగినాయి. 7 సార్లు జరిగిన లెక్కలో ఇప్పుడు ఇప్పటిదాకా కాంగ్రెస్ ఘనత గురించి మనోదరాయ్ గారు చెప్పారు కదా, ఇంకో ఘనత కూడా నేను చెప్తాను, వాళ్ళు మర్చిపోయింది. 2011లో కులగణన చేసింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కులగణన చేసింది. కానీ 1.5 పొరపాట్లు ఉన్నాయని ఆ కులగణన ఆపేసింది. అంటే కులగణను లెక్క చెప్పాలి అంతే. ఇప్పటిదాకా చేశారు. అసలు కులగణన లేదా అంటే 51 నుంచి ఇప్పటిదాకా 7 సార్లు చేసిన కులగణనలో ఎస్సీ, ఎస్టీలు వర్గీకరణ లేకుండా కులగణన చేస్తున్నాయి. అంటే ఎస్సీ ఎంతమంది ఉన్నారు, ఎస్టీ ఎంతమంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బీసీలకు చట్టసభలు రిజర్వేషన్ లేవు కనుక ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి డిలిమిటేషన్ జరిగిన తర్వాత వాళ్ళ కులాలకు అనుకుందా, వాళ్ళ కులాల సంఖ్యకు అనుకుందా, మేమెంతో మాకంత అనే దాని మీద ఆ డిమాండ్ అనుసరించి ఇప్పటికి ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ పెరుగుతూనే ఉన్నాయి. పోనగా సమస్య లేదు. ఎటొచ్చి మన బీపీ కులాలలో అంటే మిగతా బీసీ కాదు, మిగతా అగ్రవర్ణ కులాలను కూడా, అగ్రవర్ణ ఇష్టం లేదు కానీ బీసీ, నాన్ బీసీ కులాల మధ్యన వాటి లెక్కలు జరగదు. ఇది ఇప్పటిదాకా జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది ఎవరి క్రెడిట్ అంటే క్రెడిట్ వారు జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, కులాల సంకుల సమరం జరుగుతుంది అంటున్నాను. ఎందుకంటే విపి సింగ్ గారు గురించి జ్ఞాపకం చేశారు కదా, అప్పుడు కూడా మండల్ కమండల్ చాలా పెద్ద ఎత్తున దేశం అంతా అల్లకలను సృష్టించబడింది. తర్వాత వారన్న 27%. యాక్చువల్ గా మనకు మండల కమిషన్ కూడా తెలిసింది ఏంటంటే అప్పటికి 50% దాకా బీసీలు ఉన్నారని, 47% బీసీలు ఉన్నారని దేశం మొత్తం మీద. ఒక రకంగా చెప్పారంటే అది సరైన సర్వే. యాక్చువల్ గా ఉన్నంతలో మన జనాభా లెక్కలు కాకుండా సరైన సర్వే ఎందుకంటున్నారంటే వాళ్ళు ఏం చేశారు, ఉన్న జనాభాలో అన్ని రిజర్వేషన్ కష్టం కదా అని 25% వాళ్ళు రిజర్వేషన్ పరిమితం చేశారు బీసీలు. ఆ 25% ఒప్పుకోని సమాజం
ఆనాడు పెద్ద ఎత్తున ఇది సరైనది కాదని చెప్పి చేసింది. అందుకని నేను ఏమంటున్నానంటే 25% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు అమలు అవుతున్నాయి. యాక్చువల్ గా రిజర్వేషన్ 2 రకాలు, ఒకటి విద్యా ఉద్యోగాలు ఒకటి, అంటే చట్టసభల్లో ఒకటి. చట్టసభల్లో ఇప్పటి వరకు చట్టం లేదు, ఎస్సీ ఎస్టీలకు తప్ప బీసీలకు చట్టసభల్లో స్థానం లేదు ఇప్పటి వరకు కూడా, మనం మాట్లాడుకున్నంత వరకు కూడా. ఇప్పుడు ఏంటంటే 2 డిమాండ్లు ఉన్నాయి చట్టసభల్లో బీసీలకు కావాలని చెప్పి. దాంతో పాటు ఈ పక్కన విద్యా ఉద్యోగాలు ఏబిసిడి ఆల్రెడీ బీసీలో ఉంది, ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ బీసీలో ఉంది, ఈ కూడా ఉంది. ఏబిసిడి కాకుండా ఈ కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఈ అని చెప్పి ముస్లింలకు అని చెప్పి పెట్టారు. వారు చెప్పిన రిజర్వేషన్ అమలు కాలేదు. 50% దాటితే కనుక ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు పోగా మిగతా 4% రిజర్వేషన్ మిగిలితే 4% రిజర్వేషన్లు ఇప్పుడు బీసీలకు కూడా అమలు అవుతున్నాయి ఏబిసిడి వర్గీకరణ ప్రకారం. ఇప్పుడు వచ్చిన కథ ఏంటంటే బీజేపీ ఇప్పటిదాకా మతం కార్డు ఉపయోగించింది దేశవ్యాప్తంగా. గారు అంటే మతం కార్డు అంటే మతపరంగా పోలరైజేషన్ చేసింది. ఇప్పుడు ఏమైంది, మొన్నటిదాకా సెక్యులర్ పార్టీలు అనుకునే అన్ని 20% ముస్లింల ఓట్ల మీద ఆధారపడి మేము సెక్యులర్ నాన్ సెక్యులర్ బీజేపీ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. ఇంక్లూడింగ్ ఎంఐఎంతో స్నేహం చేస్తూ కూడా సెక్యులర్ పార్టీలు అనేవాళ్ళు ఎంఐఎం మతతత్వ పార్టీ కాదు, బీజేపీ మాత్రమే మతతత్వ పార్టీ అని చెప్పి కులపరంగా కాదు మతపరంగా విభజించే ప్రయత్నం చేశాం. ఎప్పుడైనా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మతపరంగా విభజించే దేశాన్ని 2 ముక్కలు చేసాం, తర్వాత 3 ముక్కలు అయింది. అఖండ భారత్ నుంచి 12 ముక్కలు అయింది ఇప్పుడు భారతదేశం. కనుక మతం అనే దానికంటే మతం మత్తు మందని ఎన్నడో మార్చుతున్నారు, పర్వతరాయ్ గారు బాగా తెలుసు. కానీ మతం మత్తు మంది నుంచి కులం అనే మత్తు మంది ఎక్కిస్తే ఇంకా విభజన లేక పెద్ద అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్లాన్ ఏంటంటే సమాజాన్ని విభజించడమే. నేను వ్యక్తిగతంగా కులాల వర్గీకరణ వ్యతిరేకం, కానీ సామూహికంగా సామాజికంగా ఆలోచిస్తే మేమెంతో మాకంత అనే ఒక డిమాండ్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి సతి ముడిపాల్సిందే కులగణన సరి అయింది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు కూడా అదే దారికి వస్తున్నాయి. బీజేపీ వాళ్ళు మతం మీద సమాజాన్ని విభజిస్తే, కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ కులం మీద సమాజాన్ని విభజిస్తే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మొన్నటిదాకా బీజేపీ వ్యతిరేకించింది, మేము కులగణన చేయమని. ఇప్పుడు సమాజం అంతా డిమాండ్ చేస్తున్న క్రమంలో కొన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఎన్డీఏ గవర్నమెంటే కదా మనకి బీహార్లో ఉన్నది, అక్కడ కులగణన చేశారు కదా. కులగణన అన్నది బట్టి సర్వే అంటే యాక్చువల్ గా కులగణన చేయడానికి ఇప్పటికి కూడా జనాభా లెక్కల ప్రకారం కులగణన చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రాష్ట్రాలకు లేదు. అది కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఉన్నప్పుడు. కానీ హక్కు లేకుండా సర్వే పేర్లు చేయడానికి కూడా సుప్రీంకోర్టు 2008లో కొంత అనుమతి ఇచ్చింది. ఏమనంటే, నేను అడ్వకేట్ చెప్తున్నాను, అనుమతి ఏమైందంటే మీరు పరిమిత మన పనులకు మాత్రమే దీన్ని వాడుకోండి, ఇది అఫీషియల్ లెక్క కాదు అన్నది. అంటే ఆర్థికంగా సామాజికంగా కొంత మీరు వెసులుబాటు తీసుకొని అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి మీరు సర్వే చేసుకోవచ్చు కులగణన విషయంలో, దాన్ని బట్టి మీరు ప్రణాళిక రచించుకోవచ్చు, దానికోసమే చెయ్యండి అన్నారు. అంతవరకు పరిమితం. కానీ ఇవాళ 45% పార్టీ రిజర్వేషన్ ఇస్తారని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా, రేపు పొద్దున ఇంకొక పార్టీ హామీ ఇచ్చినా అది రాజ్యాంగ పరంగా చెల్లదు అంటున్నారు. ఎందుకు చెల్లదంటే, రేపు కులగణన అనేది కేంద్రానికి ఏ గణన అయినా సరే జనాభా లెక్కలు కానీ ఇతర గణన మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కనుక కేంద్రం చేయాల్సి ఉంది. అన్నిటికంటే మించి ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను ఏంటంటే, ఇదంతా జీరో సమ్ గేమ్, విన్ సొల్యూషన్ కాదు ఇది. కులాల లెక్కలు చేసినా, మతాల లెక్కలు చేసినా, ఏ లెక్కలు చేసినా జీరో సమ్ గేమ్. అంటే నేను కోల్పోతే మీరు పొందుతారు, మీరు పొందితే నేను కోల్పోతాను, ఇది జీరో సమ్ గేమ్ అంటారు. అంటే ఒకరికి లాభం ఒకరికి నష్టం ఉంటుంది. అదే విన్ సొల్యూషన్ ఇద్దరు గెలిచే ప్లాన్ కావాలి. అందుకనే ఇప్పుడు ఈ కులాల కుమ్ములాటలు లేకపోతే మత విభజన కుల విభజన దేనికి దారితీస్తుంది అంటే మరొకసారి అంతర్యుద్ధానికి దారితీస్తాను. నేను ముందు ఊహించి చెప్తున్నాను, ఇది నేను కేవలం భయపెట్టడానికి చెప్తున్నాను. అంతర్యుద్ధం దారితీస్తుంది అంటే మరొక మండల కమిషన్ తర్వాత అంటే 2 రాజకీయ పార్టీలు రాజకీయాలకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తున్నాయి అంటారా? ఖచ్చితంగా ఒకరు మతం కార్డు వినియోగిస్తే ఒకరు కులం కార్డు వినియోగిస్తున్నారు, సమస్య లేదు. ఈ కులం కార్డు వినియోగించే క్రమంలో ఇంకా డేంజరస్ ఫలితాలు వస్తాయి అంటున్నారు. ఇప్పటికీ చూశారు కదా తెలంగాణలో పోను గారు, తెలంగాణలో సర్వే తర్వాత చాలా మంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానాలనే నేను మాటలు అంగీకరించను, కానీ ఆయన ఒక మాట చెప్పాడు, అన్పార్లమెంటరీ వార్డ్స్ ఎవరు అంగీకరించలేదు, కానీ ఆయనే స్వయంగా తన ఎమ్మెల్సీయే దాన్ని విమర్శించాడు కదా. అది వాస్తవం అంటున్నాడు, జరిగింది అది. కనుక సర్వే లెక్కలు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో కలిసి చేస్తే ఫుట్పాత్ మీద పడుకున్న వాడు కూడా లెక్కలు వస్తాయి. అప్పుడు ఇదేమైందంటే పూర్తిగా సగం చేసినాను కొందరు, 30% చేసినాను కొందరు, కాదు 96% చేసినామని వీళ్ళు, 96.5% చేసినామని వీళ్ళంతా. ఇది చెప్పేది ఏంటంటే అఫీషియల్ లెక్కలు కావంటున్నాను. ఇప్పుడు ఏ లెక్కలు చేసినా ఇది శాంటిటీ ఉండదు, దీనికి చట్టబద్ధత ఉండదు. అంటే సార్ 1931లో భారతదేశం మొత్తం మీద 4000 కులాలు పైచిలుకు ఉంటే 2011 వచ్చేటప్పటికి అది 46 లక్షల దాకా చేరుకుంది.
అదే అంటే ఇప్పుడు ఆనాడు స్వాతంత్రంలో ఉన్నప్పుడు 29 ఇంతమంది చెప్పారు కదా, మనకు 39 కోట్ల జనాభా ఉంది దేశవ్యాప్తంగా. అప్పటికి సంస్థలు అనుకొని ఇప్పుడు అప్పటికి 53 కల్లోకి వచ్చేవరకల్లా మనకు గోవా చేరలేదు, పుదుచ్చేరి చేరలేదు, పోర్చుగీస్ పరిపాలనలో రాలేదు, సిక్కిం లేదు అప్పటికి మనకు కదా. ఇవన్నీ 75 తర్వాత 75 దాకా చేరుతూనే ఉన్నాయి మనకి ఇంకా యూనియన్ భారతదేశంలో. కనుక ఆనాడు ఉన్న జనాభా లెక్కల ప్రకారం కేవలం 11 కోట్ల మందిని సర్వే చేశారని నెహ్రూ గారు అన్నది కరెక్ట్. మానవతరాయ్ గారు చరిత్ర చాలా బాగా వివరించారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అసలు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటున్నాయా? ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగాల రిజర్వేషన్ ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు పడుతున్నాయి, మెల్లమెల్లగా ఉద్యోగ కల్పన ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు కదా, అంటే వీళ్ళు కొండని తవ్వి కనబడతారు సమాజంలో ఇవి చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం దీన్ని కొండని తవ్వి కనబట్టలేము అంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన తక్కువైంది. విన్ సొల్యూషన్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ వర్గానికైనా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కూడా ఇప్పటిదాకా ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్ ఉంది కనుక చట్టసభల్లో పెరుగుతుంది, ఆటోమేటిక్ గా విద్యా ఉద్యోగాల్లో పెరుగుతుంది. అంటే వాళ్ళ జనాభాకు అనుగుణంగా మేమెంతో మాకంతా అనే సిద్ధాంతం ప్రకారం చేస్తే మీరన్న వాళ్ళన్న మిగతా వర్గాలకు కేవలం 5% నుంచి 8%, 10% లోపే. అంటే 90% రిజర్వేషన్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సుప్రీంకోర్టు సీలింగ్ ఏదైతుందో 50% మించకుండా అనే దాన్ని మేము 9వ షెడ్యూల్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే బీజేపీ మన కోర్టులో బాగున్నది, కాంగ్రెస్ అడిగిన ప్రశ్న కూడా బీజేపీని అడుగుతున్నారు. ఇప్పుడు అన్నారు కదా ఏదోసారి మన కులగణన చేస్తామంటున్నారు కదా, 2026 చేస్తారా, 27 చేస్తారా, 31 దాకా వాయిదా వేస్తారా? కనుక ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్న దాన్ని ప్రశ్నించేది ఏంటంటే ఎప్పుడు చేస్తారు, కమిషన్ వేస్తారు, కమిషన్ వేసిన తర్వాత దాన్ని బట్టి ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్. అలాగే తాడూరి శ్రీనివాస్ గారితో మాట్లాడదామండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే శ్రీనివాస్ గారు. తెలంగాణలో చేపట్టిన కుల గణనకు సంబంధించి దీన్ని రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా ఇలానే సర్వే చేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కుల గణన కాదు, ఇది ఒక సర్వే మాత్రమే అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. ఏమంటారు? దేన్ని ఆధారంగా తీసుకుని కులగణన చేపట్టే అవకాశం ఉండొచ్చు అంటారు? 2026లో తప్పనిసరిగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలి అని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మీ విశ్లేషణ ఏంటి? సరే, ఇది గుడ్ మోడలా, రాంగ్ మోడలా, రైట్ మోడలా అనేది తర్వాత విశ్లేషిద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సర్వే చేసింది, దాన్ని బయట పెట్టలేదు. బట్ తన అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ఇన్నర్ సెక్షన్లో మాత్రం వాడుకున్నారు. ఆ రోజు దీదెన్ గవర్నమెంట్లో నేను కూడా ఉన్నాను. మన బీసీలకు సంబంధించిన కార్పొరేషన్కి నేను చైర్మన్గా ఉన్నాను. ఏ కులము ఎంత ఉంది అనే దానికి పరిపాలనలో కొంత మేరకు అది ఉపయోగపడుతుంది. సో తర్వాత కానీ దాన్ని బయట పెట్టకపోవడం వల్ల కొన్ని అనర్థాలకు దారితీసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే ఏంటంటే, సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్టీ ఆదేశానుసారం ప్రయత్నం చేయడంలో నేను తప్పు పట్టట్లేదు. కానీ ఆ ప్రాసెస్లో ఏదైతే జరిగిందంటే కొంత మేరకు ఆ రోజు బీసీ సంఘాలు కానీ లేదా నేను కూడా కొన్ని సూచనలు గవర్నమెంట్కు చేసినప్పుడు తను రీసర్వేలో వెళ్ళినారు. కాకపోతే కొన్ని జటిలమైనటువంటి కాలమ్స్ తీసేయడము అవి ఇవన్నీ కూడా అడగడం సరికాదు అని చెప్పినాం. కొంత పార్షియల్గా తను వీరి యొక్క బీసీ యొక్క వాయిస్ విన్నారు. కొంత మేరకు దాంట్లో తప్పుల తడకగా జరగడం అనేది వాస్తవం. మళ్ళీ రీసర్వే చేయాల్సి వచ్చింది. అయితే ఇది రోల్ మోడల్ ఫర్ ఇండియా అవుతుందా కాదా అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అనుగుణంగా వారు పరిపాలన తీరుతెన్నుల గురించి వాడుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఇది దేశవ్యాప్తంగా బీసీలకు పర్మనెంట్, ఓబీసీలకు పర్మనెంట్ సొల్యూషన్ కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, డీలిమిటేషన్ కానీ, సాధికారత మహిళలకు ఇవన్నీ కూడా తీసుకురావాలంటే సాధ్యం కాదు. సో కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొంత మేరకు వాళ్ళ ప్రభుత్వాలు మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండోది, మీరు సెన్సస్ గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ సర్వేలమ్మా. ఇప్పుడు సెన్సస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా చెల్లవు. ఓన్లీ సెన్సస్ అయితే అది పకడ్బందీగా ఉంటుంది, శాంక్టిటీ ఉంటుంది, రేపు కోర్టులలో కూడా దానికి ఒక బాధ్యత ఉంటుంది. అయితే మన భారతదేశం వచ్చేసరికల్లా 1871లో వీళ్ళు అంటా ఉన్నారు సర్వే ఎప్పటిది ఏంటిది, ఇది అవుతే కులాలలో చిచ్చు వస్తుంది, మతాలలో చిచ్చు వస్తుంది, ఇవన్నీ ఏమీ జరగవమ్మా. తప్పకుండా ప్రతి దేశం వారి యొక్క జనాభాని కానీ తన యొక్క ఆ దేశంలో ఉన్న జంతువులు కానీ ఆ దేశంలో ఉన్న చెట్లు పుట్టలు కానీ లెక్కించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది. ఆ రోజు కొలోనియల్ బ్రిటిష్ ప్రభుత్వంలోనే లార్డ్ మేయో 1871లో మొదటి సెన్సస్ చేసినారండి.
మొదటి సెన్సస్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రావిన్సెస్ లో ఎక్కడెక్కడ బ్రిటిష్ ఉందో, కలోనియల్ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే చేయగలిగినారు. అక్కడ కూడా ఏంటంటే వారు మతము, కులము, తర్వాత వృత్తి, ఏది సామాజికంగా బీసీలు ఉన్నటువంటి వృత్తి, సో ఇవన్నీ కూడా ఎక్సెట్రా ఇంకా కొన్ని కాలమ్స్ పెట్టుకొని చేశారు. అయితే అప్పుడే ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి 10 ఏళ్లకు జనాభా పెరుగుదల తగ్గుదల, కొన్ని స్పెసీస్, అప్పుడు మానవ జాతులు కొన్ని అంతరించుకుపోయేటి, కొన్ని జంతువులు అసలు మొత్తమే లేకుండా పోయేటి. సో ఆ రకంగా కూడా ఈ లెక్కలు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. ఏ రకంగా పెరుగుతూ ఉంది, ఎంత రేషులో పెరుగుతూ ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. సో ఆ 1871 ఇది డెకేడియల్ సర్వే కూడా చెయ్యాలి ప్రతి 10 ఏళ్లకు ఒకసారని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూడండి, ఆనాడు వాళ్ళు కూడా ఆ రకంగా చేసినారు. ఆ తర్వాత 10 ఏళ్లకు ఒకసారి జరుగుతూ వచ్చింది. తర్వాత ఏమైందంటే 1931లో మనకు లాస్ట్ సర్వే చేయడం జరిగింది. 1931 చేసిన తర్వాత అవే లెక్కల ఆధారంగా ఈ రోజు వరకు కూడా భారతదేశంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఆ లెక్కలే ఈ రోజు డిమాండ్, బీసీలో 52% డిమాండ్ అయినా ఇంకోటైనా ఆ లెక్కల ప్రకారమే ఉంచుతా ఉంది. కానీ ఆ తర్వాత 1941లో చేయాలి, ప్రతి 10 ఏళ్ళకి అన్నాను కదా, ఆ 10 ఏళ్ళకు ఒకసారి చేయాలి. కాబట్టి 1941లో మనకు వరల్డ్ వార్ II రావడం జరిగింది. సో పార్షియల్ గా జరిగింది అప్పుడు కొంత మేరకు, బట్ దాని మీద ఎక్కువ దృష్టి లేదు. వరల్డ్ వార్ అంటే చాలా ఇది కదా. సో ఆ దాంట్లో పడి ఈ 1941 సర్వే కొంత మేరకు అనుకున్నంత సక్సెస్ఫుల్ కాలేదు. ఆ తర్వాత ఎప్పుడు చేయాలి, 1951లో చేయాలి. అంటే 1941 వరకు జరిగిన సర్వేలు, బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వేలు ఏ రకంగా జరిగినాయంటే ప్రతి ఒక్క మతస్థుడు కానీ, కులము కానీ, జాతి కానీ అన్ని రకాల యొక్క సర్వే తీసుకోవడం జరిగింది. ఆ సర్వే అంటున్నా సెన్సస్ తీసుకోవడం జరిగింది. కానీ 1951లో నెహ్రూ గారు ఏమన్నారంటే భారతదేశం డివిజివ్ అవుతుంది ఈ కులాల లెక్క తీస్తే కనుక. అంటే అప్పటి వరకు ఎస్సీ ఎస్టీ, ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, అంబేద్కర్ గారు వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం 1931లో రౌండ్ టేబుల్ సమావేశంకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు ఆరక్షణ తేవడం జరిగింది. అది ఎట్లా తేవాలంటే ఎంతమందిలో తెలిస్తే దాన్ని బట్టి మనం అంత పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు లెక్కలు తీసి 1931 సర్వే ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 1941లో ఈ రకంగా జరుగుతూ వచ్చింది. సో ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. అప్పటి వరకు ఓబీసీలకు కూడా ఉంది, రాజుల కాలంలోనే ఉంది. అది మైసూర్ రాజు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఓబీసీలకు రిజర్వేషన్ ఉంది, ఉద్యోగాలలో ఉంది, సైనిక రిక్రూట్మెంట్ లో ఉంది, అన్నిట్లలో. అయితే వీరు ఏం చేసినారంటే నెహ్రూ గారు ఒక రకమైనటువంటి భావజాలంతో, రెండోది ఏంటంటే తనకు తొందర, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది, తొందరగా కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడతా ఉన్నాయి ఎవరు పిఎం అని. గాంధీ గారు నెహ్రూ ఫేవర్ గా ఉండడం, నెహ్రూ గారు తొందరగా పిఎం సీటు మీద కూర్చోవాలి అనే ఒక తొందరలో ఆ రకంగా రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా ఈ ఆరక్షణ మీద, ఈ జాతుల మీద చర్చ పక్కకు పోయి ఏమైపోయిందంటే ఎప్పుడు ఇస్తావు మాకు అధికారం, ఎప్పుడు ఇస్తావు, ఈ దేశ స్వాతంత్రం మేము ఎప్పుడు స్వయం పాలన చేసుకుంటాం, మా కాన్స్టిట్యూషన్ రచించుకోవాలి, ఇవన్నీ టైం, ఇవన్నీ ఉన్నాయి, రాజ్యాంగ సభ మేము సమావేశం చేసుకోవాలి, అది ఇదని చెప్పి ఆ చర్చలు అటువైపుగా వెళ్ళి అట్లా ఓబీసీలకు అన్యాయం అక్కడ బీజం పడింది నెహ్రూ గారి టైంలో. జరగడమే కాకుండా 1951 సర్వేలో నెహ్రూ గారు డిసిషన్ ఏం తీసుకున్నారంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వరకే చేద్దాం, ఈ ఓబీసీ రిజర్వేషన్, ఓబీసీ జనగణన మనం చెయ్యక్కర్లేదు, ఈ కులాలు ఈ భారతదేశం విచ్ఛిన్నకర పరిస్థితికి దారి తీస్తుందని చెప్పి తను అప్పటి వరకు గణించినటువంటి ఓబీసీల లెక్క, కులాల లెక్క తీసేసి ఎస్సీ ఎస్టీకి మాత్రమే, ఎందుకంటే అంబేద్కర్ గారు ఫైట్ చేస్తా ఉన్నారు అప్పటికి, తను చాలా సీరియస్ గా వాటి మీద ఉన్నాడు కాబట్టి అది ముట్టుకుంటే ఇదవుతుంది కాబట్టి తను ఎస్సీ ఎస్టీల వరకు చేసి జనగణనను సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఓబీసీలకు తీరని అన్యాయం కాంగ్రెస్ పార్టీ నెహ్రూ వల్ల జరిగింది. రెండోది ఏంటంటే ఇది రాజకీయాలు ఏం లేదండి, నేను వాస్తవం చెప్తున్నా. తర్వాత ఈ నిజంలో తప్పు ఉంటే ఏదైనా మీరు ఏదంటే అది చేయండి, నేను రెడీ, ఎందుకంటే నేను ఓబీసీ బిడ్డను కాబట్టి. మానవతరాయ్ గారు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, ఇలా బీజేపీ ఉండొచ్చు, చేస్తుండొచ్చు కదా. మన ఇద్దరం పుట్టుకతోనే మన ముత్తాతల నుండి నువ్వు ఎస్సీ అని, నేను బీసీ అని మనకు ముద్ర పడింది, మన కులాలు కూడా ముద్ర ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ జాతులు ఉన్నాయి అని చెప్పి మనం ఉన్నది. కనీసం ఇటువంటి చర్చలు వచ్చినప్పుడన్నా మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. సో ఇవి మధ్యలో వచ్చిన ఈ పార్టీలు, నువ్వు పుట్టిన తర్వాత 21 ఏళ్ల తర్వాత నీకు తెలివి వచ్చినాక నువ్వు ఆ పార్టీ అన్నావు, నేను ఈ పార్టీ అన్నా. కానీ పుట్టుకకు ముందే సమాజం పలాని కుమ్మరోళ్ళ ఇంట్లో పిల్లగాడు పుట్టిండట, కలాని ఎస్సీ ఇంట్లో పిల్లగాడు పుట్టినట్ట అని అన్నారు. కాబట్టి దయచేసి ఓపికగా ఉండండి. ఆ తర్వాత ఏం జరిగిందంటమ్మా, నెహ్రూ గారు ఈ డెకేడల్ సర్వే కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో ఇందిరా గారి
టెన్యూర్ లో ఇక ఓబీసీది పోయింది కదా లెక్క గణించడం. ఇందిరాగారి టైం వచ్చింది. ఇందిరాగారి టైం వచ్చినప్పుడు అది సబ్జెక్ట్ టు కరెక్షన్ మా రామ్మోహన్ అని చెప్పాలి, 1971లో జరగాల్సినటువంటి సర్వే వారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్ వల్ల తను ఏం చేసిందంటే ఈ జనగణన కులగణన ఇవన్నీ దళితులకు కూడా అన్యాయం జరిగింది అక్కడ. సో ఇవన్నీ చేస్తే ఇది కుంపటి లేస్తుంది, ఎమర్జెన్సీ పీరియడ్ లో 25 ఏళ్ల వరకు ఏ గణన లేదని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అంటే నేనేమంటానంటే ఇక్కడ ఈ ఎమర్జెన్సీని ఆవిడ 25 ఏళ్ల వరకు కొనసాగిద్దాం అనుకుందా, ప్రెసిడెంట్ తరహా రూల్ తెద్దాం అనుకుందా, వారి ఆలోచన ఏముండనో తెలియదు. కానీ ఆ రోజు ఆ నిర్ణయం వల్ల 25 ఏళ్ళు డెకేడల్ సర్వే 10 ఏళ్ళకి ఒకసారి జరిగేది ఆగిపోయింది. ఆ తర్వాత ఏమవుందంటే మనకి 2011లో మాత్రం రాజీవ్ గాంధీ గారి టైంలో కూడా ఏమైంది, నెహ్రూ గారు ఇంకొక విషయం జరిగింది అక్కడ, రాష్ట్రాలలో మీరు చేయకపోతే కేంద్రంలో జనగణన మేము రాష్ట్రాల వారిగా మేము చేసుకుంటాం, మా దగ్గర జాతులను బట్టి మేము రిజర్వేషన్ ఇచ్చుకుంటాం, ఎకనామికల్లీ ఎడ్యుకేషనల్లీ సోషల్లీ చెప్తాను వినండి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే ఫెడరల్ స్ఫూర్తి కదా, ఫెడరల్ కంట్రీ అంటుంటాం కదా మనం, ఆ రకంగా వాళ్ళు కొన్ని చేసుకుంటామంటే నెహ్రూ గారు లేఖ రాసినారు, ఈ ఓబీసీల గణన కనుక చేస్తే దేశం డివిజివ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఒక లేఖ అందరు ముఖ్యమంత్రులకు ఒక సర్క్యులర్ జారీ చేసిన మెమో ఇచ్చినారు అందరికి. సో అది లేఖ మా పార్లమెంట్ లో మొన్ననే చూపించినారు అఫీషియల్ గా. ఇక రెండోది ఇందిరాగాంధీ గారి టైంలో అట్లా జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారి టైంలో ఏమన్నాడంటే ఇది పార్లమెంట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అమ్మా, నేనేం సొంత కవిత్వం ఆయన మీద ఆరోపణ చేయట్లేదు. రాజీవ్ గాంధీ గారు ఏం చేసినారంటే ఇది క్యాన్ ఆఫ్ బాంబ్స్, ఇది ముట్టుకుంటే ఓబీసీలకి క్యాన్ ఆఫ్ బాంబ్స్ గా ఉంటుంది కాబట్టి ఇది ఓబీసీలది తేనె తుట్టే కదిలినట్టు అవుతుంది, దీన్ని చేయకూడదు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. సో ఆ నిర్ణయం తర్వాత ఏమైందంటే ఈ మండల్ కమిషన్ రావడం జరిగింది 1980లో. వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ లో ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళు కానీ చేయలేదు. విపి సింగ్ గారు వాజ్పేయి గారి మద్దతుతో ఉన్న గవర్నమెంట్ టైంలో 27% రిజర్వేషన్ అది రావడం జరిగింది. సరే మీరు చెప్తారు కానీ నేను తెలిసిన కాడికి చెప్తాను, కరెక్షన్స్ చేయండి. సో నేనేమంటున్నట్టే విపి సింగ్ గారు మాత్రమే ఓబీసీలకు మండల్ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడు కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే నెహ్రూ గారే చేసినారు ఆ కమిషన్ ని, మళ్ళీ ఆ రిపోర్ట్ ని ఆయనే డస్ట్బిన్ లో పడేసినారు. ఈ మండల్ కమిషన్ ఏమో కనీసం పెండింగ్ లో ఉంది, మొరార్జీ దేశాయ్ గారు వేశారు, తర్వాత కాంగ్రెస్ టైంలో దాన్ని తొక్కిపెట్టినారు, ఆ విపి సింగ్ గారి టైంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినారు. కొంత మేరకు ఇప్పుడు విద్యా ఉద్యోగ అవకాశాలలో కొంత మేరకు రాజకీయాలలో లేదండి. సో లాస్ట్ ఎండింగ్ ఎక్కడ చేస్తా ఉన్నానంటే 2011లో సోషియో ఎకనామిక్ సెన్సస్ మాత్రమే చేసినారు వీళ్ళు. దీన్ని సర్వే అంటా ఉంటారు, మేము చేసినాం అంటారు, కానీ చేసినా దాన్ని ఏం చేసినారు చిదంబరం వీళ్ళు దాన్ని తొక్కి పెట్టినారు. మరి మీరు వేసిన సర్వే 2011 కనీసం అది బయట నన్న పెట్టాలి కదా. సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళని ఇప్పుడు విమర్శిస్తున్నారు కాంగ్రెస్, కానీ వాళ్ళు చేసింది కూడా 2011 సర్వే అదే జరిగింది. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఆశయాలు ఏమైతే ఉన్నాయో మొదటి నుంచి ఏవైతే వస్తున్నాయో, మమ్మల్ని రాజ్యాంగం మారుస్తారు అని అంటే మేమేమో రాజ్యాంగంలో ఉన్నాయన్ని ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాలు ఎందుకు ఉండాలి ఈ దేశంలో, యూనియన్ ఆఫ్ ఇండియా అని అంబేద్కర్ గారు అన్నారు. ఆయన ఆశయాన్ని 370 ఆర్టికల్ ద్వారా స్వయం ప్రతిపత్తి తీసేశారు. ఒక అడ్వకేట్ గా కూడా మేము చట్టాలు చదివేటప్పుడు ఎక్స్క్లూడింగ్ జేఎండ్కే అనేది ప్రతి చట్టాన్ని. మానవతరాయ్ గారు, ఇందాక తాడూరి శ్రీనివాస్ గారు చెప్తున్న దాని ప్రకారం 2011లో సోషియో ఎకనామిక్ సర్వే మాత్రమే చేసింది అని చెప్పి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఏమంటారు? మీకు ఇందాక ఒక క్వశ్చన్ కూడా. నెహ్రూ గారి మీద నిందలకు నా సమాధానం, తొలి బీసీ కమిషన్ వేసింది నెహ్రూ గారు. 1953లో 11 మంది సభ్యులతో కాకా కాలేకర్ గారు చైర్మన్గా కమిటీ వేస్తే 1955లో నివేదిక సమర్పించింది. అది అశాస్త్రీయంగా జరిగింది. 39 కోట్ల మంది ఉంటే 11 కోట్ల మందిని 2399 జాతుల కులాల దగ్గరికి వెళ్ళి సమీకరించడం అది తప్పు అని చెప్పి పార్లమెంట్ తోసిపుచ్చింది అక్కడ. ఆ తర్వాత దేశ పరిస్థితి బాగోలేదు, ప్రభుత్వం వ్యవసాయ విప్లవం పారిశ్రామిక విప్లవం ఈ విధంగా ముందుకు పోయే క్రమంలో అది కొంత జాప్యం జరిగింది. కానీ మొత్తం నెహ్రూ గారి మీద తప్పని కావాలని చేసినటువంటి పని కాదు అది. కాబట్టి వీళ్ళు అసలు బీజేపీ వాళ్ళు అసలు లేనే లేదు, అసలు రిజర్వేషన్లకు వ్యతిరేకం బీజేపీ. అది 1982లో పుట్టినా 80లో పుట్టినా రిజర్వేషన్ల వద్దే వద్దు అని చెప్పేదే ఒక మనవాద సిద్ధాంతాలతో ముందుకు పోయే పార్టీ బీజేపీ. దానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ విధంగా నెహ్రూ గారి మీద నిందలేసే ప్రయత్నం చేస్తారు. 2011 జనాభాలో లెక్కల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని బయటపెట్టేలోపు ప్రభుత్వం పోయింది, మార్పు జరిగింది, మోడీ ప్రభుత్వం వచ్చింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో లోక్సభలో బయట
అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా మల్లికార్జున్ ఖర్గే గారు మా అధ్యక్షుడు లేఖ రాయడం జరిగింది. బయట పెట్టండి ఆ లెక్కలు, మీరు అధికారంలో ఉన్నారు, మేం చేసిన ఆ లెక్కల్ని బయట పెట్టండి అని అంటే మాట్లాడలేదు. ఇవాళ వచ్చి పెద్ద మేమే చేస్తున్నాం మాదే గంతని చెప్పుకోవటం, మరి అది ఎంతవరకు సభ వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని కూడా నెడుతున్నారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి విపి సింగ్ ఉన్నప్పుడు ఆయన సెప్టెంబర్ 6వ తారీఖున 1990లో ప్రసంగించారు, మాకు బీసీలకు న్యాయం చేయటం ఇష్టమే, దీన్ని మూలన పడేయద్దు ఈ అంశాన్ని. ఆ రోజు ఒక పక్కన విపి సింగ్ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు దాన్ని పడగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పుడు అసలు ఆలోచన మేము మద్దతిస్తామని మాట్లాడే వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత మహిళలకు కూడా 33% రిజర్వేషన్ల గురించి, అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రిజర్వేషన్ల గురించి మాట్లాడిందే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకత్వం. ఇలా చూడండి, రాజ్యాంగంలో ఎస్సీలకు ఇచ్చిన ఇలా 42% రిజర్వేషన్లు కేంద్రం ఒప్పుకోనంది. రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఏం చేశారు, రాజ్యాంగ రక్షణ కావాలంటే 9వ షెడ్యూల్లో చేర్చాలి. తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతున్నాయి కాబట్టి వాళ్ళు 9వ షెడ్యూల్లో చేర్చుకున్నారు. అటనే ఈ రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అని చెప్పేసి మేము ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ కూడా ఎవరు చేశారు, ప్రభుత్వాలు చేయలే, బీసీ కమిషన్లు. ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కులగణనే, సర్వేలు కాదు, సర్వేలు ప్రభుత్వాలు చేస్తాయి, గణనలు ఈ సెన్సస్ ఏదైతే ఉన్నదో కమిషన్లు చేస్తాయి. 7 రాష్ట్రాల్లో కమిషన్లు కూడా. గతంలో గుజరాత్లో ఇప్పుడు ముస్లింలు అన్నారు, ముస్లింలను బీసీలో చేర్చారన్నారు. మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్తాను, ఫకీరు, గదై, గలియా, గాంచి, హింగోరా, తారియా, మన్సారి, ఇంకా చెప్పుకుంటూ పోతే 146 కులాలు ఎంతో ఉన్నాయి ఓబీసీ కోటలో. అందులో ముస్లింస్లు కూడా చేర్చారు. అక్కడేమో అట్లా చేరుస్తారు, ముస్లింస్ను బీసీలో చేరుస్తారు. ఇక్కడేమో వాళ్ళకి రిజర్వేషన్లు, ఇందులో పాపం వాళ్ళ పారిశుద్ధ కార్మికులు గానో, దోబీలు గానో, లేకుంటే నాయి బ్రాహ్మణులు గానో ఆ చలామణి అయి వాళ్ళ పనులు వృత్తులు చేసుకుంటుంటే ఇక్కడ బీసీ కమిషన్లు చేరిస్తే ఇక్కడ ఓర్చుకోలేకపోతున్నారు. ముస్లింలు ఎట్లా చేరుస్తారని చెప్పి వితండవాదం చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది సరైనది కాదు. ఇప్పుడు మీరు ఏదో చేశారు, ఓకే, ముందుకు వచ్చారు. రాహుల్ గాంధీ గారు వెంటబడబట్టి పార్లమెంట్లో లోపల బయట ఏమన్నా కానీ మీరు ఎన్నో అవమానాలు చేశారు. ఏదన్నా తాడూరు శ్రీనివాస గారు అప్పుడు లైవ్లోకి వచ్చారు, రాలేదు. రాహుల్ గాంధీ నువ్వు కులగణన అంటున్నావు, నీ కులమేంది, నీ మతమేందో చెప్పని చెప్పి రాష్ట్రంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం, తర్వాత ఢిల్లీలో కేంద్రంగా బీజేపీ నాయకత్వం రాహుల్ గాంధీని అవమానపరిచారు. అవమానపరిచిన ఆయన వెనక్కి పోలేదు. కులగణన విషయంలో రాజకీయాలు అవసరం లేదు, ఇందులో ఎన్నికలు కాదు. పార్లమెంట్ అంత ప్రతి భారత్ జోడో యాత్ర అప్పుడు ఎన్నికలు ఎక్కడున్నాయి? అసలు ఆయన దేశాన్ని అధ్యయనం చేశారు ఆ పాదయాత్రలో. నిజంగా సమాజం భారతదేశం అంటే మీరన్నట్టు 3000 కులాలు ఉన్నాయి, 3000 కులాలు 25,000 ఉప కులాలు ఉన్నాయి. మరి వీళ్ళంతా ఎక్కడున్నారనేది మొత్తం వారు అంచనా వేసి అర్థం చేసుకుంటే అసలు వాళ్ళు చెప్పేది, ఆయన ఏమన్నారు, మన మీటింగ్లో భారత్ సమ్మిట్లో ఏమన్నారు, నేను పాదయాత్రలో జనం చెప్పేదే విన్నా తప్ప నేను చెప్పేది జనం వినాలనుకోలేదు అని ఆయన అధ్యయనం చేసి మొత్తం ఒక దేశంలో ఒక అర్థం చేసుకొని ఈ విధంగా అత్యధిక సంఖ్యలో ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలి, ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగాలి అని తెలంగాణలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గతంలో 2017లో కర్ణాటకలో ఉన్నది కొంతవరకు కింద పడుకుంటూ ఒక్క లింగాయతుల మధ్య విభేదాల కారణంగా ఆగుతూ ముందుకు సాగుతూ వెనక్కిపోతూ అది జరుగుతుంది, కానీ పరిపూర్ణం కాలేదు. కానీ ఇక్కడ పరిపూర్ణం అయిపోయింది. అడిగారా సర్వే కావాలి అని చెప్పి, ఇంత మాకు రిజర్వేషన్ కావాలి అట్లా అని చెప్పి ఈ నేపథ్యంలో జోడయాత్ర సందర్భంగా జనాలు చెప్పారు. జనాలు, వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ నాయకులు, సంఘ నాయకులు అందరూ కూడా దేశవ్యాప్తంగా 4000 కిలోమీటర్లు 150 రోజులు నడిచినప్పుడు అందరు చెప్పబట్టే రాహుల్ గాంధీ గారు ఆ నినాదాన్ని బలంగా పట్టుకున్నారు. రాష్ట్రంలో కూడా లేదా బీసీల గురించి ఆర్ కృష్ణ గారు సరే ఇలా బీజేపీలో ఉండొచ్చు, వారి త్యాగం ఉంది. బీసీల గురించి కొట్లాడి బీసీ వాదాన్ని బలపరచడంలో వారి త్యాగం ఉంది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు అంటే మాదిగలకు ఆత్మగౌరవం కల్పించిన వ్యక్తిని అందరం అంగీకరిస్తామా లేదా చెప్పండి. అసలు ఇలా సుప్రీంకోర్టు చూడండి, సుప్రీంకోర్టు తీర్పిస్తే వర్గీకరణ జరగాలని చెప్తే ఏ రాష్ట్రం ముందుకు రాలే, పక్క రాష్ట్రం కూడా రాలే. కానీ రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు, మాటలతో కాదు చేసి చూపించి దాన్ని రాజ్యాంగబద్ధం చేసే ప్రయత్నం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల ఘనత. కాంగ్రెస్ ప్రభుత్వాలు మాటల ప్రభుత్వాలు కాదు, చేతల ప్రభుత్వాలు. దయచేసి నేనేమంటున్నా, ఇందులో ఎవరి ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. మీరు చరిత్రలో నిలిచిపోతారు నిజంగానే. ఓహో, రాహుల్ గాంధీ గారు కొట్లాడితే, రాహుల్ గాంధీ గారు ఇంటా బయట లోక్సభలో రాజ్యసభలో బయట కొట్లాడితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చేసారి మొత్తానికి బీసీలకు న్యాయం చేసింది, మంచి చేసినప్పుడు అందరూ అభినందిస్తారు కదా. మేము కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కులగణనకు ముందుకు రావటాన్ని మేము అభినందిస్తున్నాం.
మేము హర్షం వ్యక్తం చేస్తాను. మేమేం మీరు తక్కువ అంటలే, ఇది తక్కువ ఎక్కువ కాదు, ఎక్కువ జనాభా ఉన్న వారికి వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి పంచండి అంటున్నాం అంతే తప్ప ఇంకేం అంటలేదు. రాహుల్ గాంధీ గారు కులం ఏంది, రాహుల్ గాంధీ గారు మతం ఏంది అనలే, నరేంద్ర మోడీ గారు కులాన్ని మాట్లాడలేదు. ఇక్కడ ఒక పథకం ప్రకారం కమిషన్ల ద్వారా ఈ కులగణన జరిగింది తెలంగాణలో. దీనిలో భూతద్దం పెట్టి తప్పులు వెతికే ప్రయత్నం చేయకండి దయచేసి. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఎట్లాగో ఇప్పుడు మేమేమంటాను, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున ఖర్గే గారు నిన్ననే CWC తీర్మానం చేయడం జరిగింది, లేఖలు కూడా రాయడం జరిగింది. మరి దాన్ని అమలు చేయండి, దేశవ్యాప్తంగా చేయండి. అదేవిధంగా 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు ఉందో 1992 ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్లు దాటొద్దని పరిమితి విధించారు. ఆ సీలింగ్ ఎత్తేయండి. అసలు సమస్యలకు మూలం అది మొత్తం తొలగిపోద్ది, అది ఏ సమస్యలు ఉండవు. కాబట్టి చిత్తశుద్ధితో చేయండి, మాకేం గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వక్రీకరించకండి. మీరు కళ్ళ ముందున్న సాక్ష్యాలు. రాహుల్ గాంధీ గారిని అవమానపరిచింది అర్బన్ నక్సలిజంతో నరేంద్ర మోడీ గారు పోల్చారు ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో బాహాటంగా ఉన్నాయి, తీయండి ఆ వీడియోలు. అట్లా చేశారు. ఓకే, మమ్మల్ని అవమానపరిచినా పర్వాలేదు, మా రాహుల్ గాంధీని అవమానపరిచినా పర్వాలేదు, కాంగ్రెస్ నాయకత్వాన్ని కించపరిచినా పర్వాలేదు, కానీ బీసీలకు శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి వాళ్ళ వాటా ఏందో వాళ్ళకు పంచండి అని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం. రైట్. రామ్మోహన్ గారు, అసలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టిన తర్వాత కూడా రిజర్వేషన్లకు సంబంధించి ఒక లిమిట్ అనేది అవసరం. అంటే ఇప్పుడు 50% ఉంది, దాన్ని ఒక్కొక్క రాష్ట్రం, ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే 69% అమలవుతుంది. అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండడంతో పాటు ఇప్పుడు చెప్పినట్లు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే ఏ టెక్నాలజీతో భారతదేశం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు కుల గణన అనేది తీసుకువచ్చి మనమే తగ్గించుకున్నట్లు అవుతుంది కదా, ఏమంటారు సార్? గారు, అవకాశాల పరుగు పందెంలో 1 కిలోమీటర్ ముందు నుంచి పరిగెత్తే వాడికి, కిలోమీటర్ వెనక నుంచి పరిగెత్తే వాడికి ఈ తేడా తప్పనిసరి ఉంటుంది, నష్టపోతారు కాదండి. అందుకని రిజర్వేషన్లు వచ్చినాయి. అందుకే కానీ ఇప్పుడు గత జిల్లా సేతు బంధనం అవసరం లేదంటున్నాను. మనం ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నెహ్రూ, ఇందిరాగాంధీని బదనం చేయడానికి, బీజేపీకి బదనం చేయడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది, సరైంది కాదు. నెంబర్ 1. 2 ముందు మానవతరాయ్ గారు చెప్పారు కదా, కులాల లెక్కలు అనే దాంట్లో తీసిన సరే, ఈ సర్వే అంటావా లేకపోతే లెక్కలు అంటావా తర్వాత, కానీ ఈ సర్వేలో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకటేమో మొత్తం సర్వే జరగలేదని ఒక హైదరాబాద్ నగరంలో అయితే 30% కూడా జరగలేదు, చాలా ఇళ్లకు పోలేదు అంటున్నారు. కనుక సరే, జనాభా లెక్కలు ఇప్పుడు వచ్చేది మంచి అవకాశమే కనుక చేసుకోవచ్చు, అప్పుడు ఆ లెక్కలు పూర్తిగా వస్తాయి. కానీ ఇప్పటిదాకా కులగణంలో ఏదైతే బీసీ కులగణలో చూసుకుంటే ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని విడదీయలే ఇప్పటిదాకా కూడా ఉన్నారు. దూదేపులో ఉన్న అంతకుముందు మాధవరావు గారు చెప్తున్నారు, దూదేపులో అందులో మంగళి కాకిని పని చేసే వాళ్ళందరూ కూడా బీసీలోకి వస్తున్నారు. కానీ ఓవరాల్ గా లెక్కలు చెప్పారు. అంతేందుకు కేసీఆర్ గారు చేసిన సర్వే కరెక్టా కాదా తర్వాత సంగతి, కానీ అప్పుడు కూడా అన్ని కలిపే 51% బీసీలు ఉన్నారని తెలిసారు. ఇప్పుడు ఏమైంది, వేరు చేస్తే 56% అయినారు, 46+10 అంటున్నారు కదా. అంటే ముస్లింలు ఆల్మోస్ట్ ఆల్ బీసీలకు వచ్చినట్టు లెక్క, 3-4% ఓవైసీ లాంటి వాళ్ళు ఇచ్చిపోతే అందరూ వచ్చినట్టు లెక్క. మరి క్రిస్టియన్ బీసీలు ఏమైంది? ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ మీరు అన్నట్టు ప్రకారం బీసీలు ముస్లింలు అన్నారంటే మరి క్రిస్టియన్ బీసీలు ఏమైంది? అందులో అది స్పష్టంగా అధ్యయనం చేయండి. క్రిస్టియన్ బీసీలు అంటే ఎస్సీల నుంచి మతం మారిన వాళ్ళు బీసీసీ కింద వస్తారు, వాళ్ళు కూడా ఆ జాబితాలోనే ఉన్నారు. అది తెలవక వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు అందరూ కూడా. బీజేపీ నేను ప్రశ్నిస్తాను అంటే, మీరు ఇది విడదీయకండి అంటున్నాను. బీసీలే ఇప్పుడు గతంలో కూడా దూదేకులు మేము చెప్పిన 4 వర్గాలకైతే ముస్లింలకు రిజర్వేషన్ వచ్చినాయి కదా బీసీ ప్రకారం అయితే. కానీ నేనేమంటున్నానంటే, దాన్ని విడదీసే వరకల్లా ఇప్పుడు ముస్లిం బీసీల, హిందూ బీసీల సమస్య వచ్చింది. కలిపితే పెరిగినట్టే లెక్క. ఇప్పుడు మీరు చాలా మంది పెరగలేదు అంటున్నారు, కానీ 51% గతంలో ఏది మనకు 52% అండి గతంలో, ఇప్పుడు 57 అయింది. అది 52% అయితే ఇప్పుడు 56.33% మొన్న మన కులగణన ద్వారా తేలింది. అవును సార్, నేనేమంటున్నానంటే మీరు విడదీయడం వల్ల మేము 51-46% అయినామా అని బీసీలు బాధపడుతున్నారు, హిందూ బీసీలు బాధపడుతున్నారు. ఈ పక్కన ఏంటంటే ముస్లిం బీసీలు విడదీశారని చెప్పి దాని మీద మా బీజేపీ మిమ్మల్ని లెక్క పెడుతుంది. నేనేమంటున్నానంటే, కలిపితే 57% అయింది, 56% అయితే అయింది కదా, పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి కదా. బీసీ సంఘాలని వ్యతిరేకించినాయి. ఇప్పుడు అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు. ఆయన అందరినీ కూర్చోబెట్టి ఒక బేస్ లైన్ ఏర్పాటు చేసుకుందాం, పునాది మేము వేస్తున్నాం, దీని మీద భవనం కట్టుకుందాం, ఈ పునాదిని మీరు ప్రశ్నిస్తే మొత్తం మనందరూ నష్టపోతాం అనే మాట చాలా చక్కటి మాట అంటున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందిరాగాంధీనో లేకపోతే నెహ్రూనో బదనాలు చేస్తున్న ముందుకు రాకండి. 71 డిలిమిటేషన్ చట్టము ఏదైతే ఉందో చాలా వైజ్ ఉమెన్ గా ఆమె చేసింది ఏంటంటే, జనాభా అంతరాలు వస్తున్నాయి, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని డిలిమిటేషన్ వాయిదా వేసింది. ఆ పని కాంగ్రెస్ పార్టీ కాదు, వాజ్పేయి కూడా చేసింది కదా 2001లో.
అందుకనే దాన్ని తప్పడం అవసరం లేదు. శ్రీనివాస్ గారు అన్నారు కదా, ఇందిరాగాంధీ తప్పు చేయలేదు, వాజ్పేయి అంతకన్నా తప్పు చేయలేదు అంటున్నారు. ఇద్దరు కూడా దేశంలో విభజన రేఖలు రావద్దు, దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యన ఈ మన తేడాలు రావద్దు, ఈ ప్రపంచాలు రావద్దు అని చెప్పి వారు డిలిమిటేషన్ ఆపారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ 1-2 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు జరగాల్సింది చెప్తాను నేను. ఎట్లాగూ మంచి రోజు కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే, మంచి చెడ్డ అందరం డిమాండ్ చేసినా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. దాన్ని అభినందిద్దాం. అంతకుముందు మానవతరాయ్ గారు కూడా చెప్పారు, అలా అభినందిద్దాం. అభినందించుకుంటూ ఇక వద్దు, ఎంటికలు బీకూడదు, కోడిగుడ్డు మీద ఎంటికలు బీకుడు వద్దు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్న బీజేపీ వైపు ఉన్నది. కరెక్ట్, ఎప్పుడు చేద్దాం? ఎప్పుడు 2026 చేస్తారా? 27 కల్లా మూడు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పేవాడిని నేను, ఎస్సీ వర్గీకరణ కావాలంటే రాష్ట్రం విడిపోతే ఎస్సీ వర్గీకరణ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మాలల ఆంధ్రప్రదేశ్ లెక్క ఉన్నారు, మాదిగలు తెలంగాణ లెక్క ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది అది. వర్గం చెప్పండి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కులగణనతో పాటు ఏదైతే మన జనాభా లెక్క కులగణన చేస్తే 3 సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటేమో కులాల లెక్క తేలిపోతే కనుక 9 షెడ్యూల్ చేర్చాలి లేదా అని ఒకటి తేలిపోతుంది. రెండోది ఏమైందంటే మహిళా రిజర్వేషన్లకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లకు కూడా ఈ కులగణన అయిపోయింది అనుకోండి, డిలిమిటేషన్ అయిపోయాక మహిళా రిజర్వేషన్ చేస్తా అంటున్నారు కదా మోడీ గారు. అటువంటి అప్పుడు మహిళా రిజర్వేషన్లు కూడా అయిపోతాయి. మూడోది ఏంటంటే 2026 తర్వాత ఏదైతే జనాభా లెక్కల తర్వాత డిలిమిటేషన్ పూర్తి కావాలన్నారు కనుక అది కూడా పూర్తి అవుతుంది. డిలిమిటేషన్ అవుతుంది, ఒకే దెబ్బకు 3 పీఠాలు డిలిమిటేషన్ అయిపోతుంది. ఆ తర్వాత బీసీ లెక్కలు రిజర్వేషన్లు పూర్తి అవుతాయి. ఏమైనా సరే ఉత్తికుండా కాడ కొట్లాడుతున్నాం అంటున్నాడు. మీరు అన్నట్టు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రాకుండా ప్రభుత్వ రంగంలో మెల్లమెల్లకి ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయి, సర్వీస్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఇతర ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అక్కడ రిజర్వేషన్ రాకుండా ఈ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం అయితే గుడుగుడు కొంచెం గుండె రాగం ఆడుకున్నట్టు అవుతుంది. కనుక ఏదైనా గత జల సేతుబంధనం కాకుండా ఇప్పుడు జనాభా లెక్కలతో పాటు బీసీ కులగణన చేస్తాన్న రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం. దాని ప్రకారం చేయండి. మిగతా 3 పనులు చేస్తే ఆటోమేటిక్ గా రేపు పొద్దున డిలిమిటేషన్ అయిపోతుంది, మహిళా రిజర్వేషన్ వస్తాయి, బీసీలకు కూడా రిజర్వేషన్ దక్కుతుంది. అప్పుడు చట్టబద్ధంగా దక్కుతాయి అంటున్నాను నేను. దీనిలో కూడా ఇంకొక పరిష్కారం కూడా కొందరు మేధావులు సూచిస్తున్నారు. ఇప్పుడు మేమెంతో మాకంతా అని అన్ని ఇచ్చేస్తే మరి మిగతా వర్గాల ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మిగతా వర్గాలలో ఓపెన్ కోటాలో కూడా మనం గెలవచ్చుకోవాలి. ఓపెన్ కోటాలో కూడా కొన్ని సీట్లు తీసుకోవచ్చు. మరి ఓపెన్ కోటా ఉండద్దా, ఎందుకు ఉండాలి అనే ప్రశ్న కూడా కొందరు వస్తున్నది. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీకి ఏమో జనాభా ప్రకారం పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి, దాంతోపాటు ఉద్యోగ కల్పనలు పెరుగుతున్నది. ఇట్లా పెంచుకుంటూ పోతే చివరికి మిగిలేది మరి మిగతా వర్గాలకు 10% మిగులుతాయి. కొన్ని కులాలకే న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అని అందుకని దాన్ని ఏమంటున్నారంటే ఒక సీలింగ్ పెట్టండి అంటున్నారు. ఇప్పుడు కులాల సంఖ్యను బట్టి కాకుండా ఒక కులంలో 100% తీసుకుంటే అలా 60% రిజర్వేషన్ ఇవ్వండి, మిగతా 40% ఓపెన్ కోటాకి పెట్టండి అంటున్నారు. ఈ సూచన రావతే విన్ సొల్యూషన్ అంటుంది. ఈ సూచన ఏమైతే విన్ సొల్యూషన్. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వరుసగా ఎంత జనాభా ఉంటే అంత పెరగడం కాకుండా వాళ్ళ జనాభా ఎంత ఉందో 60-70, నేను 60 అని ఒకటి వాళ్ళ అన్నం చెప్తున్నాను, 60-70% పరిమితం చేయండి. వాళ్ళు కూడా ఓపెన్ కోటాలో ఎట్లా ఉంటారు కనుక ఓపెన్ కోటాలు గెలుచుకునే అవకాశం ఏంటి. బీసీలకు కూడా 56, 57, 60% వచ్చింది అనుకోండి, 60% మొత్తం సమాజం నుండి దాన్ని 100% చేసి అందులో 60 పెడతారా 70 పెడతారా ఆ రిజర్వేషన్ పరిమితం చేయండి అని ఒక సూచన వస్తుంది. ఇది సరైన సూచన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రొలాంగేషన్ మనం మాట్లాడాల్సిన విషయం. ఇది అంగీకరించాలి, సమాజం అంతఅందరికీ అంగీకరిస్తుంది. నష్టం కాకుండా విన్ విన్ సొల్యూషన్, ఇద్దరు గెలిచే సొల్యూషన్ కావాలి. కానీ జీరో సమ్ గేమ్ ఆడొద్దు. రాజకీయ పార్టీల సంకుల సమరంగా మారుతుంది. ఇది కేవలం క్రెడిట్ వార్ నడుస్తుంది. క్రెడిట్ వార్ లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, నాయకులతో సహా మనం అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో విభజన రేఖలు ఇంకా పెరగకుండా ఉండాలి. మతం తర్వాత కులం రేఖలు ఇంకా పెద్దగా పెరుగుతున్నాయి. కులాల కుమ్ములాట జరగకుండా ఉండాలి. ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ సమయంలో పాటించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? రామ్మోహన్ గారు అడిగినట్టు ఎప్పటిలోగా దీన్ని ప్రారంభిస్తారు అనేది ఒక క్లారిటీ కావాలి అని చెప్పని అంటున్నారు. మేడం, ఎప్పట్లోగా అనేది ఈరోజు క్యాబినెట్ తీర్మానం ప్రతిదీ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజాస్వామ్యంలో నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం జరిగిపోయింది. ఇది ప్రాసెస్లో అనుకుంటే సెప్టెంబర్లో మొదలవుతుంది. 2026 వల్ల ముగుస్తుంది. ఈ సెప్టెంబర్లో ప్రారంభమైద్దా అండి? అవుతుందండి. ఓకే. సో ఇట్స్ మై ఎక్స్పెక్టేషన్ కాదు, జనరల్ గా లాయర్ గా కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మహిళా సాధికారత బిల్లు ఉంది, ఎలక్షన్స్ రాబోతున్నాయి, డీలిమిటేషన్ చేయాలి. మోడీ గారి యొక్క మూడ్ ఆఫ్ ది మోడీ ఎట్లా ఉందంటే మనకు కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయన్నీ ఒక్కొక్కటిగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. మనకు రాజకీయాలు ఏవైనా ఉండొచ్చు, గతంలో ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ మోడీ గారి టైంలో ఇట్లా గతంలో 25 ఏళ్లకు దాకా చెయ్యమన్నట్టుగా లేకపోతే ఇంకో నిర్ణయం మహిళా సాధికారత బిల్లు పెట్టకపోవడము లేకపోతే చేయకపోవడం, 370 ఆర్టికల్ని ముట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలండి ఇవన్నీ. ఎందుకంటే ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసినప్పుడు మహిళలు అనేది వేరు, ఇది
ఇది మగవారు వేరు, ఈ రకంగా ఈ డిఫరెన్సెస్ ఉండొద్దని ఆయన సాధికారత మీద మాట్లాడినారు, సామాజిక న్యాయం మీద మాట్లాడారు. వారి యొక్క రాజీనామా లెటర్ కనుక ఈరోజు పార్లమెంట్ రికార్డులో ఉండుంటాయి. ఎందుకంటే గయబ్ అయిపోయింది. వాళ్ళు గయబని మా మోడీ గారి తల తీసేసి ఫోటో వేస్తూ ఉంటారు కాంగ్రెస్ వారు. వారికి ఇన్డిసిప్లిన్ గా ఉంటారు, వారి నాయకులు మళ్ళీ తిట్టినారు, తీసేపించినారు, అది వేరు సంగతి. అంటే మా కాంగ్రెస్ లో ఎవరికి వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది, అంది ఇష్టం ఉంటే చేస్తుంటాం అని అన్నట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఆ రాజకీయాల్లో పోతే ఏంటంటే కడుపు నొప్పి నాకుంది, ఓబీసీ బిడ్డలుగా ఆ కడుపు నొప్పి ఎంత ఉంది, ఎట్లుంది, ఏముంది అనేది మాకు తెలుసు. ఇప్పుడు వాటి జోలికి పోకుండా నిజమైన ఆర్తితో నేను మాట్లాడుతా ఉన్నా. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత వీరు డెకోడల్ సర్వేని రాజ్యాంగంలో చేయలేకపోయినారు. వాజ్పేయి గారు చేయలేదు అంటే పోఖ్రాన్ టెస్టులు చేసినారు. వారు మళ్ళీ 1999లో వారు అధికారంలోకి వచ్చినప్పుడు 2001లో జరగాలి. 2001లో జరగాలంటే అప్పటికే 1-2 year అయింది. అంతా కొంత అట్మాస్ఫియర్ అన్ని ప్రపంచ దేశాలని ఒప్పియడం, మన దేశంలో ఆ రాజకీయ అనిస్థితితో వారు అంతకుముందు పదవి కోల్పోవడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి యాజ్ స్టేటస్ కో చేశారు అంతే. అంటే దాని మీద వారు అప్పుడు దాన్ని తీసుకొని స్టడీ చేసే కంటే దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేశారు అంతే. సో రెండోది ఏంటంటే, ఒకవేళ రాహుల్ గాంధీ గారికి ఇంత కష్టం, ఇంత మాట్లాడాల్సి, ఓబీసీల పక్షాన ఈరోజు ఇంత ఫైట్ చేయాల్సిన, వారు చెప్పినటువంటి భాషలో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మరి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కదా, ఆ 10 ఏళ్లలో డెకడల్ సర్వేకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా. మరి అప్పుడు ఈయన ఆర్డినెన్స్లను, మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాలను కూడా ఆర్డినెన్స్లను చింపివేసేంత అధికారము లో ఉన్నటువంటి వీరు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చేయలేదు? ఈ రోజు రోడ్ల మీద తిరిగి చెప్పాల్సినంత కష్టం రాకపోతుండే కదా. నెహ్రూ గారు చేసినా, ఇందిరాగాంధీ గారు చేసినా, రాజీవ్ గాంధీ గారు చేసినా, ప్రతి 10 ఏళ్లకోసారి చేసేసి ప్రతి 10 ఏళ్లకోసారి డీలిమిటేషన్ చేసి ఉంటే ఇవాళ ఓబీసీలది కూడా జనగణన ఉన్నది కాబట్టి ఈ కోర్టులు కూడా ఇబ్బంది పెట్టేటి కావు కదా. వాళ్ళు చేయలేదు కాబట్టి. ఎవరు చేయలేదు? మంది కాదు, వారి ఓన్ ఫాదరు, వారి ఓన్ నాయనమ్మ, వారి ఓన్ ముత్తాత వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు ఆయనకి ఇంత కష్టం వచ్చి పడింది. ఒకవేళ వారి భాషలో చెప్తుంటే సరే. ఏదైతేనేమి ఇవాళ మోడీ గారు డెకేడల్ సర్వే చేసిన తర్వాత డీలిమిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మహిళా సాధికారత బిల్లు పెట్టినాం కాబట్టి ఆ బిల్లు ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ఈ సెన్సెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అమ్మ రామ్మోహన్ అన్నకి, నేను మానవతరాయికి మై హంబుల్ రిక్వెస్ట్ యాజ్ అన్ ఓబీసీ. నేను చూడండి, నేను ఎక్కడ పాలిటిక్స్ కానీ, నేను బీజేపీ అని కానీ నేను చెప్పట్లేదు. యాజ్ ఏ ఓబీసీగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఓబీసీలకు సెన్సస్ జరుగుతూ ఉంది, మీరు కోఆపరేట్ చేస్తా అన్నారు, సంతోషం. కానీ 50% అని మా గొంతు కోయకండి. 50% ఎక్కడ లేదు. ఇందిరా సహాని కేసులో కూడా మీరు శాస్త్రీయబద్ధమైనటువంటి లెక్కలు తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత చేసుకోండి రాష్ట్రాలకు అనుగుణంగా అని చెప్పినారు. కేంద్రం కూడా అదే మాట చెప్పింది. ఆ తర్వాత ఈ చట్టాలలో పర్సెప్షన్స్, ఇంటర్ప్రిటేషన్స్, లాయర్లు ఆ రోజు వాదించిన వాళ్ళు గవర్నమెంట్ వకీళ్ళని ఇప్పుడు సొంత వ్యక్తిగతమైన కేసులు పడ్డాయి అనుకోండి, ఏదో కరప్షన్ ఛార్జెస్ ఇప్పుడు కేటీఆర్ గారి మీద కానీ, రేవంత్ రెడ్డి గారు HCU భూములు, హైదరాబాద్ యూనివర్సిటీ నేను కొట్లాడినా మంచి లాయర్ను పెట్టినాను అంటారు చూడండి. అంటే మంచి లాయర్ను పెట్టినప్పుడు ఒక రకమైన తీర్పులు వస్తాయి. సో ప్రభుత్వంకు ఆ రోజు ఓబీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మంచి లాయర్లను పెట్టి కొట్లాడితే ఆ 50% అనేది రాదు. ఏ రాజ్యాంగంలో 50% వరకే ఇచ్చుకోవాలనేది రాజ్యాంగంలో లేదు, చట్టాలలో లేదు. అయినా సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ చేసి అది ఎందుకు చేసింది ఏంటి అంటే, ఇక ఇప్పుడు మనం ఒకటే ఈ రోజు మీరు అన్నదానికే మీ క్లారిఫికేషన్, మీరు డిబేట్లలో ఇవాళ మా ముగ్గురిని పిలవచ్చు, రేపు ఇంకొకరిని పిలవచ్చు, కానీ మీ మైండ్ లో నేను ఒకటి తీసేదలుచుకుని ఏంటంటే 50% అనేది సీలింగ్. మొన్న ఈడబ్ల్యూఎస్ కి 10% ఇచ్చిన తర్వాత ఈ రోజు రిజర్వేషన్స్ ఎంత ఉన్నాయమ్మా మీరు చెప్పండి? పెరిగినాయా లేదా? ఏకంగా ఎక్కడైనా అలజడులు జరిగినాయా? ఏ రకంగా ఇప్పుడు మాట్లాడినట్టు మా రామ్మోహన్ అన్న, మానవతరా ఏమన్నా మాట్లాడిరా? ఈడబ్ల్యూఎస్కు 10% ఇస్తే రిజర్వేషన్ మొత్తం 50% సీలింగ్ అయిపోయింది అని ఎందుకో మాట్లాడలేదు ఇన్ని రోజులు. అందుకనే మా గోస, మా శాపం, మా ఉసురు ఎవరు కూడా పోసుకోకండి అని మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏ రిజర్వేషన్ లేదు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఎందుకంటే మాకు అనేక రకమైనటువంటి రుగ్మతలు ఓబీసీకి స్వాతంత్రం నుంచే మాకు రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు వచ్చిన జనాభా ప్రాతిపదికన రాలే. కానీ ఇప్పుడు జనాభా ఎంత ఉంది? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఇచ్చారు. మోడీ గారు ఒక క్లియర్ చేసినారు ఏంటి, చాలా అసహనాలు రాకుండా ఉండడానికి ముందే ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చేసి వారు కూడా ఏమి అసహనం రాకుండా, అంటే వారు ఏ పని చేసినా కొంత ముందే శాస్త్రీయబద్ధంగా చేస్తూ ఈ రోజు ఓబీసీలకు జనగణన చేసి రాబోయే కాలంలో రిజర్వేషన్స్ గురించి చూద్దామంటా ఉన్నారు. అదే సార్, నేను అదే అడుగుతున్నావు. మీరు ఒక లాయర్ గా అలాగే బీసీ కమిషన్ లో పనిచేశాను అంటున్నారు కాబట్టి మీరిచ్చే సలహాలు ఏంటి? అది అడగపోతున్నా నేను ఏమంటున్నంటే, సరే ఇప్పుడు ఎవరు ఏ జాతిలో ఏ కులంలో పుడితే అట్రాసిటీస్ ఎట్లుంటాయో మాకు తెలుసు. సమాజంలో ఇప్పటికీ కూడా ఊళ్ళల్లో కులం పేరుతో
ఏ కుమరోడ ఎగరా, ఏ మంగళోడ ఎగరా, ఏ సాకలోడ ఎగరా, గంగులెద్దల లెక్క మాట్లాడుతున్నా అంట, బుడుబుక్కలో లెక్క మాట్లాడుతున్నాను. ఇదే అసెంబ్లీలో కూడా మాట్లాడితే కులాలు పోయి ఆ లీడర్ల మీద ధర్నాలు చేసే రోజులు ఇప్పుడున్నాయి ఈ ప్రజాస్వామ్యంలో. ఇది మానవతరా మీరు అనుభవించింది అనుభవించినారు మీరు ఇవన్నీ కూడా. సో మీరు కూడా ఇటువంటి విషయాలను ఒప్పుకుంటారు. మరి ఇటువంటి అట్రాసిటీస్ దూరం చేయడానికే మొత్తం మరి కాంగ్రెస్ పార్టీ టెన్యూర్ ఉండే, అప్పుడు కాలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్సీపీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ బద్ధత ఇచ్చినారు. ఇప్పుడు అట్రాసిటీస్ మీద మాకు ఒక కమిషన్ వచ్చింది. మరి మోడీ గారు తెచ్చినారు అంటే ఆయన ప్రధానమంత్రి, ఆయన తెచ్చినాడు చెప్తున్నాం అంతే. దీంట్లో రాజకీయం నా బీజేపీ గొప్ప చెప్పుకోవడానికి నేను చెప్పట్లేదు. సో అదే రకంగా మహిళా బిల్లు పాస్ ఎప్పుడు జరిగింది అనేది కాదండి, ఎవరి హయాంలో అది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది అనేది ముఖ్యం. జరిగింది మహిళా ఆరక్షణ బిల్లు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఎన్సీబీసీకి చట్టబద్ధత వచ్చిన, ఇవాళ దేశానికి 3 సార్లు హ్యాట్రిక్ గా బీసీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారండి? 2 ఉన్నారు. అది అన్యాయం, ప్రశ్నించొద్దా మేము? ఎందుకు 2 బీసీలు? నేను ఫైనల్ గా ఒకటే మాట అమ్మా, మీ అందరూ కోఆపరేట్ చేయండి. ఇప్పుడు రేపు రిజర్వేషన్ గురించి కాదు, జనగణన డెకేడల్ సర్వేజ్ ఇప్పుడు చేస్తా ఉన్నాం. తర్వాత ఏమవుతుందనే దాని మీద నిర్ణయాలు తీసుకున్నాక మాట్లాడదాం. ఇప్పుడే ఏదో ఓబీసీలకు బంగారు నగలు పడ్డట్టు మీరు ఫీల్ అవ్వకండి. రేపు నేను ఏమంటున్నంటే రేపు కులగణన జరుగుతుంది, కులాలను కూడా ఇంప్లిమెంట్ చేసిరు. జనగణన జరుగుతుంది, అన్ని కులాల గణన తేలుతుంది, అన్ని మతాల గణన తేలుతుంది. రాహుల్ గాంధీ గారి కూడా రేపు డిక్లరేషన్, ఇది ఆయన ఏ మతస్థుడు, ఏ కులము, ఏ వృత్తిలో ఉన్నాడో అన్ని రాయాల్సి వస్తుంది. నేను ఏమంటున్నట్టే ప్రతి ఒక్కరి డాటా వస్తుంది, దీన్ని దయచేసి వ్యతిరేకించకండి. ఈ డాటా వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు జరుగుతాయి. మళ్ళీ ఆ చర్చలు ఆ రోజు చేద్దాం. దీనికి జనగణన ఇప్పుడు డెకేడల్ సర్వే జరుగుతా ఉంది. ఇది రొటీన్ గా జరగాల్సింది 94 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుంది. మరి 100 సపోర్ట్ చేయాలి. ఫైనల్ గా ఏదో చెప్పబోతున్నారు మానవతరాయ్ గారు. సరే, మనం తాడూరు శ్రీనివాస్ గారు సరే ఏదో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎందుకు అమలు చేయలేదు 10 సంవత్సరాలు అన్నప్పుడు, మరి రాహుల్ గాంధీ నినాదం ఎత్తుకున్నప్పుడు వెంటనే మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు అవమానపరచాల్సి వచ్చింది? మనం జరగాల్సిన కాదు, మన ముందున్నటువంటి ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా శాస్త్రీయబద్ధంగా దీన్ని బీసీలకు దేశంలో ఉన్న అత్యధిక జనాభాకు న్యాయం చేసే విధంగా మనం అందరం కూడా అన్ని పార్టీలు కలిసి ముందుకు నడవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంతే. ఇల్లు అలికారు, పండుగ చేయమని కోరుతుంది. ఇప్పుడు పార్టీ నీళ్ళు అలికినాయి, పండుగ చేయమని కోరుతున్నాం. పండుగ కావాలి కదా, దానికి అడ్డుకోకండి ఎవరైనా నేను అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు. ఏది ఏమైనప్పటికీ బీసీలకి న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా మాత్రం ఈ జనగణనలో కులగణన అనేది తప్పనిసరిగా జరగాల్సిన అవసరం అయితే ఉంది. అది త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఒక కమిషన్ వేసి అసలు ఎలా చేయాలి అనే విషయాల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే విషయాలు కూడా మనకి చాలా క్లారిటీగా తెలుస్తున్నాయి. ఇది వాళ్ళ మహా డిబేట్. చూస్తూనే ఉండండి.